కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము కార్యక్రమం మొదలు పెడుతున్నటువంటి ఆగస్టు 15వ తారీఖు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు ఆర్టీసీ ఏ పొజిషన్లో ఉన్నారు పెద్దలు ఎస్టీఐ పెద్దన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆర్టీసీ డిఎం మైనుద్దీన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా తోటి కూటమి కుటుంబ సభ్యులకు, నాయకులకు పేర్లు చెప్తామంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు. అందరికి కూడా మా కుటుంబ సభ్యులే వీళ్ళు. ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మా కూటమి కుటుంబ సభ్యులకు, మా సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. అదే రకంగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక మంచి రోజు, కులాలకు మతాలకు లింగభేదం లేకుండా మనమందరం కూడా సంతోషంగా ఒక పండగ జరుపుకునేటువంటి జాతీయ పండగ రోజున మిమ్మల్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచన చేయడం అనేది మొదటిగా ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మామూలుగా మొన్నటి వరకు టీవీలో చూస్తుంటారు, మీరు మహిళలే మహారాణులు అని చెప్పేసి టీవీ షో చూస్తుంటారు. చూసినారేమ్మా? అందరూ చూసినారా? ఇది ఆ షో అయిపోయింది, మర్చిపోయి ఉంటారు. దాదాపు 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింటుంది అనుకుంటా. ఇప్పుడు నిజ జీవితంలో మహిళలే మహారాణులు అని చూపించేటువంటి కార్యాచరణలో పెడుతున్నటువంటి ఆలోచన కానీ, మీ పట్ల గౌరవం కానీ, ప్రేమ కానీ, అంకిత భావం కానీ, మీ జీవితంలో సాధికారికత సాధించాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం ఆలోచన చేస్తే ఇది వాస్తవ రూపం దాలుస్తోందనేది వాస్తవం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక భక్తులందరూ కూడా చెప్తూ వచ్చున్నారు, ఈ రాష్ట్రంలో మహిళలకు మొదటి దర్జాన్ని ఇచ్చిండేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కుకు కల్పిస్తూ మొదలు పెడితే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళా సంఘాలని తీసుకొచ్చి, ఇప్పుడు దాదాపు మీరే ఉన్నారు ఇక్కడ, నాకు తెలిసి గ్రూప్లోనే ఉన్నారు కదా, ఇక్కడ ఎక్కువ గ్రూప్లోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మొదలు పెట్టినారనేది ఎంతమందికి తెలుసు నాకైతే తెలీదు. మామూలుగా మిమ్మల్ని ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళు వాడేసే పరిస్థితి వచ్చేసినారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మిమ్మల్ని రాజకీయాలకు వాడాలని కాదు. మహిళలు భౌతికంగా సృష్టిలో, భౌతికంగా అంటే శారీరకంగా కొద్దిగా బలహీనంగా ఉంటారు, సమాజంలో కూడా ఒక బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కుటుంబ నేపథ్యంలో కూడా, భారతీయ కుటుంబ వ్యవస్థలో కూడా ఆర్థికంగా భర్త మీద ఆధారపడి జీవించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు స్వావలంబన ఉండల్లా, వాళ్ళకు ఆత్మవిశ్వాసం ఉండల్లా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు భర్త ఏ పరిస్థితుల్లో ఉన్నా అటు పెడదారులు పట్టినా కూడా మా బిడ్డల్ని నేను సాక్కోగలను. ఎందుకంటే బిడ్డల మీద తల్లులకే ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది, కుటుంబ పోషణ వాళ్ళకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ ప్రేమానురాగాలు ఉన్నాయి కాబట్టి మీకు సమాజంలో గౌరవం ఉంది. ఆ బాధ్యతను నిర్వహించడంలో కానీ, నిర్వర్తించడంలో కానీ ఎప్పుడు కూడా మీరు ముందు వరుసలో ఉంటారు. కాబట్టి మీ జీవితాల్లో ఆ రకమైనటువంటి ఇబ్బందులు రాకూడదనే ఆలోచనతోనే స్వయం సహాయక సంఘాలు మొదలుపెట్టినటువంటి ఘనత కూడా డ్వాక్రా మహిళా సంఘాల పేరు మీద చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో పుట్టినటువంటి సంఘాలే ఇవి. రోజున రూపుదిద్దుకొని కోఆపరేటివ్ సిస్టంలో అతిపెద్ద కోఆపరేటివ్ సిస్టంగా ఎదుగుదలైనటువంటి డ్వాక్రా మహిళా సంఘాలు. ఈ రోజున దానికి విపరీతమైన పోటీ ఉంది అధికారం వస్తే. ఎందుకంటే ఆర్థికంగా బలమైనటువంటి వ్యవస్థ. మరి అక్కడి నుంచి తర్వాత మీరు ఒకసారి ఆలోచన చేస్తే, గతంలో దీపం పథకం కింద గ్యాస్ స్టవ్ ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి, అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతమంది దీపం పథకం కింద స్టవ్లు వచ్చినాయమ్మా అప్పట్లో? దీపం పథకం కింద స్టవ్లు వచ్చిన వాళ్ళు అంటే దాదాపు ఇది జరిగి ఒక 20 ఏళ్ళు పైన అయింది. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంఖ్య తక్కువ ఉండొచ్చు. తరం మారింది. 20 ఏళ్ళు అంటే చాలామంది మారింటారు. వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు, కొద్దిమంది కాలం చెల్లిన వాళ్ళు ఉంటారు, కొద్దిమంది యంగ్ జనరేషన్ ఉంటారు. ఇవన్నీ వచ్చినా ఇప్పటికి చేతులు ఎత్తేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే
చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం చేసినటువంటి కార్యక్రమాలు 3 తరాల తర్వాత కూడా చేతులెత్తేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయనేది మీరు అందరూ ఆలోచన చేసుకోమంటున్నారు. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6లో భాగంగా దీపం పథకం 2 కింద మొదటిగా మీకు సబ్సిడీ ఇస్తామంటే కొంతమంది మాకు సబ్సిడీ పడలేదంటా ఉంటే ఈ రోజున మీరు సబ్సిడీ అయినా అవైల్ చేసుకోవచ్చు, లేదంటే ఉచితంగా సిలిండర్లైనా తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించినటువంటి మనసున్నటువంటి మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర ఖజానాలో డబ్బులుండి చేయడం లేదమ్మా. రాష్ట్ర ఖజానాకి జగన్మోహన్ రెడ్డి బొక్కబెట్టేసి మద్యం వ్యాపారం చేసి మీ మొగుళ్ళ జోబులకు కత్తిరించేసినాడు, మీ పిల్లల జీవితాలను నాశనం చేసినాడు. ఈ రాష్ట్ర ఖజానా కూడా చిల్లుపడే విధంగా తీర్చిదిద్దుకొని ఆయన డబ్బులు కొట్టేసి 3 పిల్లలు జలసాగుండారు, కానీ మనమే రాష్ట్రమే అప్పుల్లో కూరుకుపోయింది. ఇంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇచ్చినటువంటి మాట మేరకు సంక్షేమం అనేది ఎప్పుడు కూడా కుంటుపడకూడదనే ఆలోచనతోనే నిరంతరము సంక్షేమం అమలు చేయడంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా సంక్షేమం అమలు చేయనంతవంటి స్థాయిలో చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. 4000 పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది వాస్తవం, మీరందరూ కూడా బాగా మనసు పెట్టి వినాలి. ఇవి వికలాంగులకు 6000 పెన్షన్లు ఇచ్చేటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 16,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం కూడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇవన్నీ కూడా వాస్తవాలే, నగ్న సత్యాలే అని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇందాక బస్సుల గురించి చెప్తా ఉన్నారు మా పెద్దన్న గారు. మొదటేమో మా డిఎం గారు కసరత్తు చేసిన అన్నాడు, కసపోసుకుంటున్నాడు. ఆయన కసరత్తు కూడా మొదలు పెడితే బాగుంటుంది. డిఎం గారు మీరు కసరత్తు పెట్టి మళ్ళీ దీని మీద కసరత్తు పెడితే మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి కూడా కోరుతాను. మాకు అందరికి అవసరం మీ ఆరోగ్యం కూడా, ఎందుకంటే మీ మీద రేపటి నుంచి ఇంకా ఒత్తిడి పెరగబోతుంది మా సోదరి మళ్ళది. అంతేకాకుండా వాళ్ళని మీరు ట్రీట్ చేసే విధానం ఈ రోజు నుంచి మామూలుగా ఫ్లైట్లో పోతే ఎకానమీ క్లాస్ ఉంటుంది, బిజినెస్ క్లాస్ ఉంటుంది. బిజినెస్ క్లాస్లో పోయినప్పుడు హాట్ టవల్ ఇస్తారు, లేదు కోల్డ్ టవల్ ఇస్తారు. నెక్స్ట్ 3 మిగతా కూడా రిఫ్రెష్మెంట్స్ కూడా ఉంటాయి. అతిథి మర్యాదలు పెద్ద ఎత్తున ఉంటాయి. మీరు వాళ్ళని ఆ రకంగా ట్రీట్ చేయమని చెప్పేసి మీకు ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళని గౌరవంగా చూడాలా, ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి తక్కువగా చూడొద్దండి. తక్కువగా చూస్తే ప్రభుత్వం ఓర్చుకోదు, ముఖ్యమంత్రి అస్సలు ఓర్చుకోడని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తాను. కాబట్టి వాళ్ళని ఫ్లైట్లో బిజినెస్ క్లాస్ వాళ్ళు మరి మీరు రిఫ్రెష్మెంట్స్ ఇవ్వలేకపోవచ్చు, హాట్ టవల్ ఇవ్వలేకపోవచ్చు, లేదు కోల్డ్ టవల్ ఇవ్వలేకపోవచ్చు, కానీ వాళ్ళతో ప్రవర్తించే తీరు కానీ, వాళ్ళతో సంభాషించేటువంటి భాష కానీ, వ్యవహరించే తీరు కానీ అత్యంత గౌరవప్రదంగా వాళ్ళని చూడమని చెప్పేసి కూడా వాళ్ళందరి తరపున, మా సోదరిమణుల తరపున మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అదే మీరు ఈ ప్రభుత్వానికి ఇచ్చేటువంటి కానుక అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీరు అందరూ కూడా గమనిస్తామ్మా, ఎన్నికలప్పుడు చాలామంది వస్తూ ఉంటారు, హామీలు ఇస్తూ ఉంటారు, కనపడకుండా వెళ్ళిపోతారు. కానీ మొదటి సంవత్సరంలోనే రాజకీయాలు ఎట్లుంటాయంటే జగన్మోహన్ రెడ్డి 2,000 పెన్షన్ 3,000 చేస్తా అన్నాడు. 3,000 పెన్షన్ ఎన్ని సంవత్సరాలు చేసినాడమ్మా? 5 ఏళ్ళు చేసినాడు, పెంచుకుంటూనే పోతా అని. కానీ బొక్కబడి ఉండే ఖజానాన్ని ఇచ్చేసి ఖాళీ ఖజానా కూడా మైనస్లో ఉండే ఖజానాన్ని అప్పచెప్పి సంవత్సరం లోపలే QR కోడ్ పెట్టుకొని బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి ప్రజల దగ్గరికి వస్తున్నాడు. మీ ఇండ్ల దగ్గరికి ఎవరన్నా ఈసారి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్తే మీరు ఇండ్లకు పోయినాక మీరు ఏం సమాధానం చెప్తారమ్మా? ఈసారి చెప్పండి మా, ఈ సంవత్సర కాలంలోనే దాదాపు మీ పెన్షన్లు పరగలతోనే కొట్టండి, చేతులతో కొట్టండి. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసి మాట ఇచ్చినాము ఎన్నికలప్పుడు అని చెప్పేసి ఆ 3 నెలలకు కూడా 1,000 రూపాయల లెక్కన ఏదైతే వ్యత్యాసం ఉందో 7,000 అందజేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. నువ్వు 1,000 రూపాయలు పెంచేకి 5 సంవత్సరాలు ఏడుస్తూ పెంచితే మొదటి సంవత్సరంలోనే 3 నెలలకు కూడా డబ్బులు కట్టిండే ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేటువంటి అర్హత కానీ, ఆయనను
ఆయన గురించి విమర్శించేటువంటి అర్హత కానీ వాళ్ళకి లేదని తెలియజెప్పండి. అంతేకాకుండా ఇచ్చినటువంటి హామీలు మొదటి సంవత్సరంలోనే ఆయన చాలా చెప్పినాడు. జాబ్ క్యాలెండర్ అని, మీ పిల్లలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాడమ్మా? గంజాయి ఎంత దొరుకుతుందమ్మా? ఈ గంజాయి నివారించేకి మా నడువులు ఇరిగిపోతాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళతో పాటు మేము ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది మన బిడ్డల కోసం. మీ ఇళ్లలో బాధ ఉంది, మీ పిల్లలు చెడిపోతానని బాధ ఉంది. రాత్రులు 8 తర్వాత 9 తర్వాత మీరు అందరూ కూడా రోడ్డు దిగి బస్సు నుంచి ఇళ్ళకి పోవాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైల్వే స్టేషన్ దగ్గర తిరగాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము ఈగిల్ టీంని ఏర్పాటు చేసింది. మేమైతే కదిర్లో ప్రత్యేకంగా చొరవ తీసుకొని గంజాయి మీద, పోలీసుల మీద అపారమైనటువంటి ఒత్తిడి తెచ్చి కొద్ది వరకు కట్టడి చేయగలుగుతున్నాం. ఇంకా అక్కడక్కడ కొద్దిగా మాకు ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయి. అది కూడా 100కు 100% వచ్చే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా మాటిస్తాము. ఎందుకంటే ఈ బిడ్డలు అనే వాళ్ళే దీనికి సంపద. వచ్చే రోజుల్లో ఈ ఊరి సంపద మీ కుటుంబానికి మాత్రమే కాదు. మంచి బిడ్డలు తయారయ్యి సమాజంలోకి వస్తే ఆ ఊరు మంచిగా ఉంటుంది, ఆ ప్రాంతం మంచిగా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉంటాయి, ఆ ప్రాంతం ఆరోగ్యవంతంగా ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలోనే జీవితాలు ఉంటాయి, సంతోషం అనేది వెల్లివిరుస్తూ ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో మద్యాన్ని చేర్చినాడు. మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతాయని మిమ్మల్ని అందరినీ ఏమార్చి ఆయనే సారా వ్యాపారం చేసినాడు. మొగుడు పిల్లలు ఇద్దరు సారా వ్యాపారం చేసినారు. ఈ రోజున మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయితేనే భయపడిపోయి ఉలికి పడుతూ ఉన్నారు. రాష్ట్రానికి నష్టం వచ్చింది, రాష్ట్ర ఖజానానికి నష్టం వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఖజానానికి అపారమైనటువంటి లాభం గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో అపారమైనటువంటి లాభాలే ఆయనకు చేకూర్చినారు. మీరందరూ కూడా కలిసి, మీ భర్తలందరూ కూడా కలిసి ఇటువంటి పరిస్థితుల నుంచి విముక్తి కలిగించినటువంటి ప్రభుత్వం ఈ రోజు చేస్తున్నటువంటి శ్రీశక్తి కార్యక్రమంలో భాగంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది మీరందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని, మీకు బస్సు వాళ్ళకు కూడా, మన ఆర్టీసీ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు బస్సులు ఒత్తిడి పెరిగితే కొత్త బస్సులు అడుగుతున్నారు. కానీ నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు గాళ్ళపేట పోయే ఒక బస్సు ఉంటుంది పల్లె వెలుగు, అది వీళ్ళు 60 మంది ప్లేస్లో 120 మంది ఉన్నారనుకున్నప్పుడు ఒక సర్వీస్ ఒక టైంలో పెడతారు. మీరు 10 o'clock ఒక టైం పెడతారు. మీరు వాళ్ళకి సబ్స్టాన్షియేట్ చేసి ఇంకొక బస్సు, అడిషనల్ బస్సు ప్రొవైడ్ చేస్తారా, లేదంటే మళ్ళీ నెక్స్ట్ బస్సు 12 వరకు వెయిట్ చేయమంటారా? లేదు సార్, డెఫినెట్గా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిస్టమ్ ఏంటంటే ఏ రూట్లోనైనా అదనంగా ప్రయాణికులు ఉంటే ఇప్పటికే బస్సులు తిప్పుతున్నాం. అయితే రేపు పొద్దున వచ్చే డిమాండ్ని బట్టి ఖచ్చితంగా అది కాదు, ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో సమాధానాలు చెప్పినట్టు చెప్తున్నారు. ఇది ప్రజా కోర్టు. నేను చెప్తాను, 10 గంటలకు గాళ్ళపేట పోయే బస్సు ఉంటుంది. దాంట్లో ప్రయాణికులు 60 మంది మహిళలు ఉంటారు, ఇంకా 30 మంది మిగిలిపోతారు. వాళ్ళు కూడా ఆ 10 గంటల బస్సు కోసమే వస్తారు. ఆ 10 గంటల బస్సుకు వచ్చిన వాళ్ళకి మీరు ఇంకో బస్సు పెట్టేసి గాళ్ళపేట సర్వీస్ ఇంకోటి పెడతారా, లేదంటే మళ్ళీ నెక్స్ట్ 12 గంటలకు ఉంది మీరు కాసుకోండి అంటారు? ఖచ్చితంగా 10 గంటలకే ఇంకో బస్సు అరేంజ్ చేసి పంపిస్తాం. గుడ్. మీకు కూడా ఒక స్పష్టత వచ్చి ఉండాలా ఇప్పటికి. ఇది చెప్పండి, అంటే మీరు మాత్రమే తెలుసుకుంటే తెలిసిపోతుంది కాదు. మీ వేదిక మీద నుంచి మాట్లాడుతూ అంటే చాలా మంది కూడా వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, లేదు మీరు పోయి చర్చించుకుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా చేరాలనే ఒక ఆలోచనతోనే ప్రశ్నించడం జరుగుతోంది. దాన్ని అన్నదా భావించొద్దని చెప్పేసి అధికారులు కూడా కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏ కార్యక్రమం అయితే ఈ రోజున అద్భుతమైనటువంటి రోజున మనందరి జీవితాల్లో, ఈ భారతీయుల ప్రతి జీవితంలో కూడా, ప్రతి కుటుంబంలో కూడా వెలుగులు తెచ్చినటువంటి పర్వదినాన ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమం భవిష్యత్తులో మీ అందరి ఆదరణ చూరగొనేటట్టు, మీ కుటుంబానికి ఒక 2 రూపాయల డబ్బులు మిగిలేటట్టు, మీ సమస్యలు తీరేటట్టు, మామూలుగా ఇప్పటి నుంచి రేపటి నుంచి మీకేమో సంతోషం. ఈ టైం నుంచి చూడు, ఇప్పుడే మొదలుపెట్టింది మా బాబీ, గుగ్గిలు వేసేసింది మా వానికి, మాట్లాడలేదనుకొని మైక్ ఇచ్చేసినాడు. ఆయమ బ్యాటింగ్ చేసేసింది. ఇంక రేపటి నుంచి ఆయన పనే లేదు మాకు. ఇక్కడ ఫస్ట్ గుగ్గిలి పడింది, శ్రీశక్తి ఇక్కడే మొదలైంది. రేపటి నుంచి మున్సిపాలిటీకి కూడా రానివి. ఇంకా మొగుళ్ళ పంచాయతీ మాకొద్దు. రెండోది, ఇప్పుడు మీరు ఫ్రీ బస్ అని చెప్పి రేపటి నుంచి టూర్లు గీర్లు పోతారు. అందరూ గిరెట్లు తిప్పాల్సిందే, ఇళ్లలో కసముడ్చాల్సిందే. దానికి కూడా మీరు అందరూ కూడా ప్రిపేర్ కమ్మని చెప్పేసి తెలియజేసుకుంటూ, వాళ్ళని కొన్ని రోజులు సంతోషంగా బతకనిమ్మని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు.